చర్చ రాజకీయంగా కూడా ములుగు కేంద్రంగానే ఆ ఎన్కౌంటరు కానీ లేకపోతే ఆ ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే సీతక్క మీద వచ్చేటువంటి ఆరోపణల విషయంలో కానీ లేదంటే ములుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు అనేటువంటిది సోషల్ మీడియాలో బాగా వస్తున్నది. ఏది ఎంపీ ఎన్నికల కోసం కనబడ్డ ప్రతి దేవుడి మీద ఒట్టేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ పోతే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, లేకపోతే ఇంకొక వికారాబాదు అనంతగిరి పద్మనాభ స్వామి మీద ఒట్టు, కురుమూర్తి మీద ఒట్టు అని ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ ఆ దేవుడి మీద ఒట్టేసారు. అట్లా ములుగులో కూడా వరంగల్లో సభ జరిగితే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా సమ్మక్క సారమ్మ మీద ఒట్టు, 1000 స్తంభాల దేవాలయం మీద ఒట్టు అని చెప్పుకుంటూ ఆకాశం బద్దలైనా భూమి బద్దలైనా లేకపోతే ఆకాశం కూలిపోయినా భూకంపం వచ్చినా సరే నేను ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అనేటువంటి మాట స్పష్టంగా హామీ ఇస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు అదే చర్చలోకి వచ్చింది. చూసిరా, ప్రకృతి కూడా ప్రకోపించింది. రేవంత్ రెడ్డి గారు భూకంపం వచ్చినా ఇస్తా అన్నాడు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ కాలేదు కాబట్టి భూకంపం వచ్చింది, దేవుళ్ళకు కోపం వచ్చింది, సమ్మక్క సారక్క కోపం వచ్చింది. ఆగస్టు 15 లోపు చేస్తానని సమ్మక్క సారక్క మీద ఒట్టేసిండు. ఒట్టేసినాక దాన్ని ఆగస్టు 15 లోపు చేయలేకపోయిండు కాబట్టి ప్రకృతి ప్రకోపించింది. అదే ములుగు ఏరియాలోనే అక్కడ చెట్లు కూలిపోయినాయి, అది జరిగింది. ఏదైతే ఎన్కౌంటర్లు జరగకూడదో అది జరిగిపోయింది. అక్కడ ఎస్ఐ, ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు, ఇంకోటి ఇసుకకు సంబంధించినటువంటి ఇట్లా అనేకమైన వచ్చినాయి. ఆ ములుగు కేంద్రంగానే రాజకీయ భూకంపం కూడా రాబోతున్నదా? ఇప్పుడు అదొక చర్చ. ములుగు కేంద్రంలోనే రాజకీయ, ఎందుకంటే సీతక్క రేవంత్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి ఆ ములుగు కేంద్రంగానే రాజకీయ భూకంపం ఏమైనా రాబోతున్నదా? రాజకీయ ప్రకంపనలు ఏమైనా రాబోతున్నాయా? ప్రకృతి సమ్మక్క సారక్క రేవంత్ రెడ్డి మీద ప్రకోపించిందా? ఇప్పుడు చర్చ, ఎందుకంటే మనుషులు సహజంగా చర్చ చేస్తారు కదా. ఆగస్టు 15 లోపు చేస్తా అని అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసారు కాబట్టి అన్ని దేవుళ్ళకు కోపం వచ్చింది. ఆగస్టు 15 లోపు చేయలేకపోయినావు. ఆ దసరా అని ఇంకోటని ఇప్పటికి కూడా చేయలేదు. రైతు రుణమాఫీ 100% కాలేదు ఇప్పటికి కూడా. సో ఆగస్టు 15 లోపే అయిపోతాయి అని చెప్పి అప్పుడు ఎంపీ ఎన్నికల్లో అప్పటికప్పుడు గట్టెక్కాలనేటువంటి ప్రయత్నం చేసిరు తప్ప ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, ఆ తర్వాత లేట్ అయినా పర్లేదని ఆలస్యం అయిపోయింది. కాబట్టి సమ్మక్క సారక్కకు వనదేవతలు ప్రకృతి దేవతలు కాబట్టి ప్రకృతి ప్రకోపించింది, రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించింది. ములుగు కేంద్రంగా రాజకీయమైనటువంటి సునామీలు, రాజకీయమైనటువంటి భూకంపాలు, ప్రకంపాలు, రాజకీయ ప్రకంపాలు ఏమైనా వస్తాయా అనేటువంటిది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ రాజకీయంగా కొంత చర్చ చేసేటువంటి సాధారణ ప్రజల్లో కూడా ఒక చర్చ వచ్చింది. ఎందుకంటే గతంలో లాగా లేదు, అన్ని వీడియోలు దొరికిపోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఆ మాట. భూకంపం వచ్చినా సరే ఆగస్టు 15 లోపు చేస్తున్నారు. సమ్మక్క సారక్క మీద ఒట్టేసి 1000 స్తంభాల దేవుని మీద ఒట్టేసి కాబట్టి ఇప్పుడు అదే వరంగల్ ఏరియా నుంచి భద్రాచలం పోయి రాములవారి మీద కూడా ఒట్టేసారు. సో భద్రాచలము సమ్మక్క సారక్క దగ్గర మాత్రమే వచ్చింది కాబట్టి సమ్మక్క సారక్క ప్రకృతి దేవత, మీరు మాట తప్పారు కాబట్టి ప్రకృతి కూడా కోపగించింది. ఏడాది అయినటువంటి సందర్భంలో మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రకృతి కూడా కోపంతో ఉందని వాళ్ళ ప్రచారంలోకి వస్తున్నది. దాన్ని మరి ఎట్లా అడ్డుకుంటారు? దీంట్లో ఇది రెండో కోణం, అదొక రెండవ కోణం.